రైట్గా రూపాయికి కిలో అరటి ఏంటి నిజమేనా అనుకుంటున్నారా? అవును, మీరు విన్నది నిజమే. రోజులు మారుతున్నా, టెక్నాలజీ కొత్త పుంతలు తొక్కుతున్నా రైతుల పరిస్థితి మాత్రం మారడం లేదు. పంట సాగు చేసే రైతులను కష్టాలు వెంటాడుతూనే ఉన్నాయి. దేశానికి అన్నం పెట్టే రైతన్న సాయం కోసం ఎదురు చూస్తున్నాడు. కిలో అరటి ₹1 అమ్మే స్థితి దాపరించింది. కనీసం ₹1 అయినా వస్తుందన్న ఆశతో రండి బాబు రండి అంటూ అరటిని అమ్మేస్తున్నాడు రైతు. దేశ విదేశాలకు అరటి పంటను ఎగుమతి చేస్తూ మొన్నటి వరకు లాభాలను గడించిన అరటి రైతు నష్టాలను ఎదుర్కొంటున్నాడు. ఇక అనంతపురం, కడప జిల్లాలకు చెందిన అరటి రైతులకు గిట్టుబాటు ధరలు లేక తీవ్రంగా నష్టపోతున్నారు. నిన్నటి వరకు మామిడి, ఉల్లి, టమాటా లాంటి పంటలకు మాత్రమే గిట్టుబాటు ధరలు లేక రైతులు తీవ్రంగా నష్టపోయారు. ఇప్పుడు అరటి రైతులకు కష్టాలు తప్పటం లేదు. గిట్టుబాటు ధరలు లేక లక్షలకు లక్షలు పెట్టుబడులు పెట్టి సాగు చేసిన పంటలను పొలాల్లోనే వదిలేస్తున్నారు. ఇక కనీసం కిలో అరటి కూడా కొనే పరిస్థితి లేకుండా పోయింది. నెల క్రితం వరకు 4,000 నుంచి 8,000 వరకు పలికిన టన్ను అరటి ఇప్పుడు కనీసం 1,000 నుంచి 2,000 కూడా పలకటం లేదు. పెట్టుబడుల సంగతి పక్కన పెడితే కోతలకు అయ్యే ఖర్చు కూడా రాకపోవడంతో పొలాల్లోనే అరటి పంటను వదిలేస్తున్నారు. కొంతమంది ట్రాక్టర్లతో తీసుకువెళ్లి పారబోస్తూ మరో పంట సాగు చేసేందుకు సిద్ధమవుతున్నారు. ప్రభుత్వం తమను పట్టించుకోవటం లేదని రైతులు తీవ్ర ఆవేదన చెందుతున్నారు. ఇక మరోవైపు అనంతపురం జిల్లా కలెక్టర్ వ్యాపారులు రైతులతో సమావేశమై వివరాలు తెలుసుకున్నారు. మహిళా సంఘాల ద్వారా కొనుగోలు చేయించి రైతులకు సాయం చేస్తామని హామీ ఇచ్చారు. మాకు ఈ సంవత్సరంగా ఉన్న దరిద్రమో ఏమో వర్షాలు చూస్తే మాకు తక్కువే పడ్డాయి. వర్షము లేదు, పంట బాగా వస్తుంది, ఈ సంవత్సరం మంచి ఈల్డ్ వస్తుందని మేము కోరుకున్నాము. అయితే ఏం జరిగింది, మా శాపమో మాకేమో కానీ ఈ గెల వచ్చింది, భారీగా వచ్చింది. ఒక్కొక్క గెల వచ్చేసి 20 నుంచి 30 కేజీల దాకా వస్తుంది. ప్రతి గెల 30 కేజీల దాకా వస్తుంది. ఇట్లా ఎకరాకు 1,250 మొక్కలు వేస్తాం 6 x 6తో. ఒక మొక్క ₹15 ఉంది, ₹25 ఈ మొక్క కాస్ట్ కొనుగోలు. దీనికి కర్ర అన్నిది లెక్కేస్తే ఈ 12 నెలలకు రావడానికి మినిమము ఒక ₹200 నుంచి ₹250 ఖర్చు వస్తుంది. పట్లేయర్ కావచ్చు, డ్రిప్పు కావచ్చు, లేబర్ది అన్ని టోటల్ వేసుకుంటే ఈ ప్రకారం వేసుకుంటే ఒక ఎకరాకు వచ్చేసి ₹2,50,000 నుంచి ₹3,00,000 ఖర్చు అవుతుంది. పేరుకు చెప్తున్నారు రైతే రాజు, దేశానికి వెన్నముక. యాడ మన నడ్డి ఇడిసి మూలన కూర్చోబెడుతున్నారు. అధికార యంత్రాంగమైన ఏ రాజకీయ పార్టీలైనా కూడా ఎక్కడ మాకు ఉపాధి కల్పిస్తున్నారు, పలాన్ని ఇస్తున్నాము, పలాని సబ్సిడీలు, ఇంకోటిని చెప్పండి, గర్వంగా మీరు చెప్పండి. మేము దానికి సమాధానం చెప్పడానికి ఉన్నాం. ఇంతకుముందు కూడా కలెక్టర్ గారు, తర్వాత హార్టికల్చర్ కమిషనర్ గారు, సీఎం గారు ఎంతో మీటింగులు పెట్టాము. ఎన్నో మీటింగులు పెట్టి ఎన్నో విధాలుగా ఈ ఫుడ్ చేయడానికి కూడా మేము ముందుకు గత 10 సంవత్సరాల నుంచి ఎక్స్పోర్ట్ కంపెనీల కోసం సొంత ఖర్చులు పెట్టుకొని తిరిగాం. పలానా చోటు ఉన్నారంటే పలానా చోట మీటింగ్ కంటే ఈ గెలలు ఎత్తుకపోయి చూపించి టెస్టింగ్లు చేసుకున్నారు. ఎక్స్పోర్ట్కు అనువైన సరుకు చాలా బాగుంది అని. నేను దాదాపు 7 ఎకరాలు అరటి సాగు చేశాను. సెకండ్ క్రాపు ఏం జరిగిందో అర్థం కాలేదు. కానీ ఎవరే కానీ వ్యాపారస్తులు అడిగేటోడు లేడు. టన్ను 2,000 వెహికల్ కొట్టేటోళ్ళు లేరు. మొత్తం ఎకరాకు 1,00,000 నుంచి 1,50,000 పెట్టుబడి పెట్టినారు. రైతులంతా చాలా ఇబ్బందిగా ఉంది. రెండోది కాయలు కూడా అన్ని తోటలోనే మాగుతున్నాయి. ఒకసారి చూడండి అన్నీ. కాబట్టి చాలా ఇబ్బందిగా ఉంది. దయచేసి దీనికి ఏమన్నా మనకు దళారుల వ్యవస్థ మార్పు చేసి కొంచెం ఏదైనా ఆదుకోవాలని కోరుకుంటున్నాను. ఊరిగా తోటలో మాగకోకుండా వేస్ట్ కాకుండా కనీసం ఊరికే కొట్టుకొని పోయినప్పుడు ఎవరు కొట్టుకొని పోయి రావడం లేదు. ఈ గొర్రెలకు, పొట్టేళ్లకు ఆహారంగా తీసుకొని పోయి దీనిలో వేస్తున్నారు. రైతు పరిస్థితి చాలా అధ్వానంగా ఉంది. ఎందుకో వ్యాపారస్తులు ఎవరే కానీ ముందుకు రావడం లేదు. రేట్లు అయితే చాలా అధ్వానంగా ఉన్నాయి. రైట్, ఇక అరటి రైతుల కష్టాలకు సంబంధించిన పూర్తి సమాచారం మా ప్రతినిధి రామాంజనేయులు ఫోన్ ద్వారా అందిస్తారు. రామాంజనేయులు. బ్రాహ్మణి ప్రస్తుతము అనంతపురం ఉమ్మడి జిల్లాలో
ఈ అరటి దాదాపుగా రేటు పూర్తిగా పడిపోయింది. అసలు కనీసం గిట్టుబాటు ధర రానటువంటి పరిస్థితి అయితే ఉంది. మొన్నటి వరకు వాస్తవంగా అయితే మామిడి, ఉల్లి, టమోటా లాంటి పంటలకు పూర్తిగా గిట్టుబాటు ధర లేకపోయింది. ఇప్పుడు అదే జాబితాలోనే ప్రస్తుతం అరటి కూడా చేరిందని చెప్పొచ్చు. ప్రధానంగా కరువు జిల్లా అయినటువంటి అనంతపురం లాంటి ప్రాంతానికి ఎంతో కొంత పంటకు సంబంధించి అరటి రైతులు కొంత లాభదాయకంగా ఉండేవారు. అయితే ఇప్పుడు ఆ పరిస్థితి కూడా లేదు. ఆ పంట రైతులు కూడా ప్రస్తుతం లబోదిబోం అనేటువంటి పరిస్థితి వచ్చింది. మొన్నటి వరకు అరటిని గల్ఫ్ దేశాలకు ఎగుమతి చేసేటువంటి పరిస్థితి ఉండేది. దాదాపు అన్ని ప్రాంతాల నుంచి కూడా అరటిని బాగా పండించి వాటిని గల్ఫ్ దేశాలతో పాటు ఇతర అన్ని రాష్ట్రాలకి కూడా అనంతపురం జిల్లా నుంచి సప్లై అయితే జరిగింది. ప్రస్తుతానికైతే ఇప్పుడు మహారాష్ట్రతో పాటు కొన్ని ప్రాంతాలలో అరటి బాగా పంట బాగా దిగుబడి రావటం కారణంగా కూడా ఇక్కడ నుంచి ఎగుమతి పూర్తిగా కూడా తగ్గిపోయింది. అయితే అనంతపురం జిల్లాలో పండించినటువంటి ఈ అరటి పంట దాదాపు ఇప్పుడు ఒక కిలో కనీసం ₹1 కూడా ధర పలకనటువంటి పరిస్థితి ఉంది. దీంతో మొత్తం రైతులందరూ కూడా పంటల్లోనే అంటే పొలంలోనే అరటి పంటలన్నింటినీ కూడా దున్నేస్తున్నారు. అయితే కానీ ఇక్కడ ఆశ్చర్యకరమైనటువంటి విషయం ఏంటంటే ఇక్కడ పండించేటువంటి రైతుకు గాని ఆ పంటను కొనేటువంటి కస్టమర్ కి గాని ఇక్కడ ఎక్కడే గాని లాభం లేదు. అంటే మధ్యలో ఉన్నటువంటి మధ్యవర్తి దళారీకి మాత్రము డబ్బులు బాగా వస్తున్నాయి అనేటువంటి పరిస్థితి వచ్చింది. దాదాపు ఇప్పుడు కిలో ₹1 కూడా ధర పలకపోవడం కారణంగా అసలు కూలీల కంటే పంటను కోసేటువంటి ఆ రోజు కూలీకి కూడా పంట రాకపోవడంతో డబ్బులు రాకపోవడంతో రైతులందరూ కూడా ట్రాక్టర్లతోనే పారబోయడము లేదా పొలంలోనే పంటనంతా కూడా దున్నేటువంటి పరిస్థితి వచ్చింది. అయితే ఇక్కడ మార్కెట్ లో ఏమో దాదాపు ₹40 నుంచి దాదాపు ₹60 వరకు కిలో, ఈ డజన్ ₹60 వరకు కూడా పరుగుతుంది. అక్కడ రైతు దగ్గరికి చూస్తే కనీసం ₹1తో కూడా కొనలేనటువంటి పరిస్థితి వచ్చింది. మరి మధ్యలో మాత్రము కొనేటువంటి వినియోగదారులు మాత్రము అధిక మొత్తానికైతే డబ్బులు పెట్టి చెల్లించాల్సి వస్తుంది. ఇప్పుడు ప్రస్తుతం అనంతపురం జిల్లాలో ఇది పంటను ఖచ్చితంగా అరటి రైతులని ఆదుకోవాలని చెప్పేసి రైతులు పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నారు. దీని మీద జిల్లా కలెక్టర్ కూడా మొన్నటినే ఒక రైతులతో సమావేశం అయ్యి ఎందుకు ఇలాంటి పరిస్థితి వచ్చింది, ఎందుకు ఉన్నతంగా ఒకేసారిగా ఎందుకు ఇంత ధర దిగజారిపోయింది అనే దాని మీద ఆరా తీశారు. అయితే వ్యాపారస్తులు మాత్రం రైతుకి కనీసము ఒక ₹4-5తోనైనా సరే కిలో కొనకపోతే మహిళా సంఘాలతో మొత్తం ఇదంతా కూడా అరటిని కొనేటువంటి పరిస్థితి వస్తుంది. కాబట్టి మరి ఆ వ్యాపారస్తులు కనీసం ₹4-5 కన్నా కిలో అరటిని కొనేటువంటి చర్యలు తీసుకోవాలని చెప్పేసి అధికారులని ఆదేశించారు. ప్రస్తుతానికైతే గిట్టుబాటు ధర రాక మొత్తం అంతా పొలంలోనే పంటను దున్నేటువంటి పరిస్థితి వచ్చింది. బ్రాహ్మణి. రైట్ రామన్.